ఢిల్లీలో టీడీపీ సీనియర్ నేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు. అమిత్ షాతో జరిగిన సమావేశంపై చర్చిస్తున్నారు. పొత్తులో భాగంగా టీడీపీకి కేటాయించిన స్థానాలను సీనియర్లకు చంద్రబాబు వివరించనున్నట్లుగా తెలుస్తోంది. ఢిల్లీలో బీజేపీ నేతలతో చంద్రబాబు పవన్ సమావేశం ముగిసింది. బీజేపీ అగ్ర నేతలతో రెండో దఫా చర్చలపై ఇంకా క్లారిటీ రాలేదు. ఢిల్లీలో టీడీపీ సీనియర్ నేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు. అమిత్ షాతో జరిగిన సమావేశంపై చర్చిస్తున్నారు. పొత్తులో భాగంగా టీడీపీకి కేటాయించిన స్థానాలను సీనియర్లకు చంద్రబాబు వివరించనున్నట్లుగా తెలుస్తోంది. ఢిల్లీలో బీజేపీ నేతలతో చంద్రబాబు పవన్ సమావేశం ముగిసింది. బీజేపీ అగ్ర నేతలతో రెండో దఫా చర్చలపై ఇంకా క్లారిటీ రాలేదు. ఢిల్లీలో టీడీపీ సీనియర్ నేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు. అమిత్ షాతో జరిగిన సమావేశంపై చర్చిస్తున్నారు. పొత్తులో భాగంగా టీడీపీకి కేటాయించిన స్థానాలను సీనియర్లకు చంద్రబాబు వివరించనున్నట్లుగా తెలుస్తోంది. ఢిల్లీలో బీజేపీ నేతలతో చంద్రబాబు పవన్ సమావేశం ముగిసింది. బీజేపీ అగ్ర నేతలతో రెండో దఫా చర్చలపై ఇంకా క్లారిటీ రాలేదు. ఇక ఇటు ఒకవైపు ఇటు అమిత్ షాతో జరిగిన భేటీకి సంబంధించి ఇటు చంద్రబాబు సీనియర్ టీడీపీ నేతలతో ఢిల్లీలో సమావేశమైతే ఏర్పాటు చేశారు. ప్రధానంగా టీడీపీ కేటాయించిన సీట్ల గురించి వాళ్ళతో చర్చించే అవకాశం అయితే కనిపిస్తోంది. సో ఓవరాల్ గా పొత్తులకు సంబంధించి ఎలాంటి చర్చలు జరిగాయి, ఒక కొలికి వచ్చినట్టా లేదా అనే అంశాలకు సంబంధించి అప్డేట్స్ మా ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శిరీష్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. అలాగే విజయవాడ నుంచి కాంతి లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ఇటు రామకృష్ణ విజయవాడ నుంచి లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. అలాగే ఏపీ కోఆర్డినేటర్ రాజేష్ కూడా లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. మొదటగా శిరీష్ ని అడుగుదాం. శిరీష్, ప్రధానంగా ఒక గంట పాటు అమిత్ షాతో జరిగిన భేటీలో పొత్తులకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చినట్టేనా? పొత్తుల తర్వాత సీట్ల సర్దుబాటు ప్రధానంగా అంశంగా నిలబడింది. సో సీట్ల సర్దుబాటు ఒక కొలిక్కి వచ్చినట్లేనా? శ్వేత, అమిత్ షాతో నివాసంలో దాదాపు గంట సేపు పాటు జరిగిన సమావేశం తర్వాత ఎవరు కూడా మీడియాతోటి కూడా మాట్లాడలేదు. కానీ టీడీపీ వర్గాలు ఇస్తున్న సమాచారం ప్రకారం కనుక చూసినట్లయితే 8 లోక్సభ స్థానాలు ఇటు జనసేన బీజేపీ కలిపి 8 లోక్సభ స్థానాలు ఇచ్చేందుకు టీడీపీ అంగీకరించినట్టుగా కూడా చెప్తున్నారు. ఇందులో 6 లోక్సభ స్థానాల్లో బీజేపీ, 2 లోక్సభ స్థానాల్లో జనసేన పోటీ చేసేందుకు అంగీకరించినట్టుగా కూడా సమాచారం. ఇక అసెంబ్లీ స్థానాల విషయానికి వస్తే అసెంబ్లీ స్థానాల్లో 30 అసెంబ్లీ స్థానాలు 2 పార్టీలకు కూడా కలిపి ఇచ్చేందుకు టీడీపీ అంగీకరించినట్టుగా కూడా చెప్తున్నారు. ఇందులో 20 అసెంబ్లీ స్థానాల్లో జనసేన, 10 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ పోటీ చేసేందుకు అంగీకారం కూడా కుదిరినట్లుగా కూడా చెప్తున్నారు. అయితే చంద్రబాబు ఎన్డీఏలోకి చేరిన విషయంపై బీజేపీ నుంచి అధికారికంగా ప్రకటన వస్తుందని చెప్పేసి కూడా ఇటు టీడీపీ వర్గాలు కూడా చెప్తున్నాయి. దీనికి సంబంధించి 3 పార్టీల నేతలకు సంబంధించిన సంయుక్త మీడియా సమావేశం కానీ సంయుక్త ప్రకటన కానీ ఇప్పటి వరకు కూడా ఉంటుందన్న విషయం పైన క్లారిటీ అనేది కూడా లేదు. కానీ అమిత్ షాతో సమావేశం తర్వాత చంద్రబాబు నాయుడు ఫిఫ్టీ అశోక రోడ్డుకు చేరుకున్నారు. ప్రస్తుతం ఆయన ఫిఫ్టీ అశోక రోడ్ లో సీనియర్ నేతలతో కూడా సమావేశమయ్యారు. పొత్తుకు సంబంధించిన అంశాలపైన చంద్రబాబు నాయుడు వాళ్ళకు చర్చిస్తున్నట్లుగా కూడా సమాచారం. అయితే ఇటు బీజేపీ వర్గాలకు అంటే ముఖ్యంగా రాష్ట్ర బీజేపీ నాయకత్వానికి కూడా ఈ పొత్తులకు సంబంధించిన
చర్చల సమాచారం గురించిన స్పష్టత అనేది కూడా లేదు. చాలా మంది నేతలు అంటే ఈవెన్ పురంధేశ్వరికి కూడా దీనికి సంబంధించిన స్పష్టత అనేది కూడా లేదు. కాకపోతే రాష్ట్ర నాయకత్వంతో బీజేపీ కేంద్ర నాయకత్వం సంప్రదించే అవకాశం ఉంది. ఆ తర్వాతనే వీళ్ళు దానికి సంబంధించిన ప్రకటన అనేది కూడా విడుదల చేస్తారు. అయితే టీడీపీ ప్రతిపాదించిన సీట్లకు బీజేపీ అంగీకరించిందా లేదా అన్న స్పష్టత అనేది కూడా ఇప్పటి వరకు కూడా లేదు. కానీ టీడీపీ వర్గాలు మాత్రం దానికి బీజేపీ అంగీకరించిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. కానీ బీజేపీ వైపు నుంచి అధికారిక ప్రకటన అనేది ఏది కూడా లేదు. అయితే బీజేపీ నేతలు చెప్తున్న దాని ప్రకారం చూసినట్లయితే 8 లోక్సభ స్థానాలు, అదేవిధంగా 50 వరకు అసెంబ్లీ స్థానాలు అనేవి కూడా అడిగినట్టుగా కూడా చెప్తున్నారు. కానీ అన్ని స్థానాలు ఇచ్చేందుకు టీడీపీ ససేమిరా కూడా అన్నది. అయితే లోక్సభ స్థానాల విషయంలో మాత్రం ఒక లోక్సభ స్థానం అటు ఇటుగా క్లారిటీ అనేది కూడా రావడం జరిగింది. విజయవాడ, విశాఖపట్నం ఈ 2 లోక్సభ స్థానాలు ఏంటి కూడా ఇచ్చేందుకు మాత్రం టీడీపీ ససేమిరానంది. ఎందుకంటే ఈ 2 కూడా గెలిచే స్థానాలు కాబట్టి టీడీపీ ఈజీగా గెలిచే స్థానాలు. వీటి రెండింటిని కూడా వదులుకునేందుకు టీడీపీ సిద్ధంగా లేదన్న సమాచారాన్ని కూడా చంద్రబాబు నాయుడు అమిత్ షాతో స్పష్టం చేసినట్లుగా కూడా తెలుస్తోంది.